భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 12/8/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్ష తదియ మంగళవారం. తదియ ఉదయం 10:10 వరకు, పూర్వాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 2:15 వరకు, వర్జన్ రాత్రి 11:23 నుండి 12:54 వరకు. అలాగే దుర్ముహూర్తాలు ఉదయం 8:16 నుండి 9:07 వరకు, రాత్రి 10:56 11:42 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:45, సూర్యాస్తమయం 6:25. అమృత గడియలు ఉదయం 6:31 నుండి 8:04 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం, ఈరోజు మంగళవారం కాబట్టి లేదు. సుకర్మయోగం రాత్రి 10:05, భద్రకరణం ఉదయం 10:10, భవ రాత్రి 9:13 వరకు. అలాగే ఈరోజు సంకష్టహర చతుర్థి, గణపతి యొక్క ఆరాధన విశేషమైనటువంటిది. అలాగే రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాలు. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మకృతాయ చ అన్నారు. పూజ్యుడు గురుతుల్యుడు రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధనోత్సవాలు కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి. అటువంటి ఆరాధన కూడా చేయాలి. ఒక దేవాలయ అర్చకుడిగా ఉండి మంత్రంలో లయమయ్యాడు కూడా మంత్రాలయం అనే పేరు వచ్చిందన్నమాట అక్కడ రాఘవేంద్ర స్వామికి. అటువంటి శక్తివంతమైనటువంటి క్షేత్రం కర్ణాటకలో ఉంది రాఘవేంద్ర స్వామి క్షేత్రం, విశేషమైనటువంటిది. కాబట్టి అటువంటి ఆరాధనోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇక దినారంభ జగంలో ఈరోజు మేషరాశి వారికి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాల్లో సౌఖ్యం, విద్యా అవకాశాలు, వినోదాలకే ధనం వెచ్చించే అవకాశం. వృషభ రాశి ధనాదాయం బాగుంటుంది, వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి ఉద్యోగంలో శుభవార్తలు, విశేషమైన ధనలాభం, రుణాల కోసం ప్రయత్నించే రుణాలు మంజూరయ్యే అవకాశం ఉంది. కర్కాటక రాశి విద్యా అనుకూలతలు, గతంలో తీర్చుకుని రుణాలు ఏమన్నా ఉంటే తీర్చేయగలుగుతారు, ఆనందంగా ఉంటారు. సింహరాశి రావలసిన బాకీలు వసూలు కాక ఇబ్బంది, రుణాలు చేయవలసి రావట, రుణదాతలు గతంలో అప్పులు చేస్తుంటే రుణదాతల యొక్క ఒత్తిడులు ఉండే అవకాశాలు సింహరాశి వారికి ఉన్నాయి. ఎక్కువ అప్పులు చేయకుండా పొదుపుగా ఉంటే సింహరాశి వారికి చాలా అనుకూలంగా చేతి నిండా ధనం కూడా ఉంటుంది. అలాగే కన్యారాశి వారికి పై అధికారుల వల్ల సహాయం అందుట, ఆరోగ్యం కుదుటపడుట, దేవాలయ దర్శనాలు. తులారాశి అధిక సమస్యలు, చేయి వృత్తి వ్యాపారాల్లో మటుకు చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు. వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలదాయకంగా ఉంటుంది, వృత్తి ఉద్యోగాల్లో రాణింపు ఉండే అవకాశాలు. ధనుసు రాశి వారి వ్యాపారంలో స్వల్పంగా లాభాలు, కుటుంబ వ్యవహారాల్లో కొంచెం సమస్యలు ఉండే అవకాశం ఉంది. అలాగే మకర రాశి బంధుమిత్రులతో కలహాలు, మాట పట్టింపులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతలు, అకాల భోజనాలు, ఆనందం. మీనరాశి వారికి శారీర అలసట, విపరీతమైన ధన వ్యయమయ్యే అవకాశాలు, ఆర్థిక సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే కృతజ్ఞః ఓం కృతజ్ఞాయ నమః. కృత ప్లస్ జ్ఞ ఈజీక్వల్ కృతజ్ఞ అన్నారు. కృతజ్ఞ అనగా కార్యరూపాలకు, జగత్తునకు కృతమని పేరు. ఈ జగత్తుకి కృతమని పేరు. జ్ఞా దీనిని బాగా నెరిగినటువంటి వాడు అని భావం. జ్ఞా అంటే జ్ఞానస్వరూపుడు అని కూడా అర్థం. ఈ జగత్తుని తన తెలుసు కాబట్టి తన చేతుల్లో పెట్టుకున్నటువంటి వాడు, తన ఆధీనంలో ఉంచుకున్నవాడు, ఈ జగత్తు గురించి పూర్తిగా తెలుసున్నటువంటి వాడు జ్ఞా నాపరూపాత్మకుడు కనుక విశాల విశ్వమునందలి అణువులోనందు నిమిత్త కారణముగా ఉపాదానం కారణంగా వ్యాప్తించి ఉన్న పరమాత్మయే కనుక కృతజ్ఞ అని దివ్యనామంగా ప్రసిద్ధుడయ్యాడు నారాయణమూర్తి అని విష్ణు సహస్రనామంలో విశేషంగా చెప్పడం జరిగింది. ఈరోజు స్వస్తి, మిగతా విషయాలు రేపు చూద్దాం.